సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ మహమ్మద్ ముస్తాక్ అలీ తెలిపారు. పెద్దపల్లి ఎంబీ గార్డెన్లో బుధవారం రాత్రి పట్టభద్రుల నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఆలోచించి ఓటు వేయాలని కోరారు. అనేక మంది విద్యార్థులకు విద్యాభ్యాసం కోసం సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చెప్పారు. హైకోర్టు న్యాయవాదిగా సేవలు అందిస్తున్నా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. విద్యా పాలసీలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి శాసన మండలిలో పోరాడుతామని హామీ ఇచ్చారు. కుల, మతాలకు అతీతంగా తన అభ్యర్థిత్వాన్ని బలపరచి మొదటి ప్రాధాన్యత ఓటుతో పట్టభద్రులు గెలిపించాలని కోరారు. సమావేశంలో పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు జీవన్ రాజు పాల్గొని మద్దతు ప్రకటించారు. పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, న్యాయవాదులు, పట్టభద్రులు హాజరయ్యారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్ తబ్రేజ్, వివిధ సంఘాల నాయకులు వంశీ, న్యాయవాది ఇమ్రాన్, కనకయ్య, షమీ, అబ్దుల్ హమీద్ మాత్రమే. దాని వెనకాల ఉన్నది ఒక సోషల్ ఫౌండేషన్, అంటే లక్స్ ఫౌండేషన్ పేరిట మేము ఒక సోషల్ కాజ్ కి ప్రోగ్రామ్ చేస్తున్నాము. మంది యూత్ కి మేము ఆల్రెడీ అక్టోబర్ మంత్ లో ఆల్రెడీ ప్రైవేట్ జాబ్స్, కార్పొరేట్, అంటే మా వృత్తి ఒకటే ఉండే, గల్లీ నుంచి కార్పొరేట్స్ దాకా హెచ్ఆర్ ఎలా ఉంటారు, కార్పొరేట్స్ దాకా వినోద మైండ్ సెట్ ఒప్పించాలి. అంటే అక్కడ దాకా ఈ యువతను తీసుకెళ్లాలనే తపనతోని సెప్టెంబర్ మంత్ లోనే మేము ఆల్రెడీ ఒక పెద్ద జాబ్ మేళ కరీంనగర్లో చేపట్టడం జరిగింది. అందులో మీరు చూసుకున్నట్లయితే 5,600 మంది ఉద్యోగ అవకాశం కోసం వచ్చారు. కానీ ఓన్లీ 400 మాత్రం ఉద్యోగాలు ఎక్కించగలిగాము. ఎందుకు? ఇవాళ ఎక్కడ ప్రాబ్లం అయితే మీరు ఇవాళ నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాను, 2-3 ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాను. అక్కడ ఉన్న ప్రొఫెసర్ గారు ఇక్కడ వచ్చారు. అక్కడ చూసుకున్నట్లయితే పిల్లలకు డిగ్రీలు వస్తున్నాయి, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవ్వట్లేదు. హెచ్ఆర్ రౌండ్కి వెళ్తున్నారు, రిటర్న్ పాస్ అవుతున్నారు, హెచ్ఆర్ రౌండ్ చెప్తున్నారు, హెచ్ఆర్ రౌండ్ క్లియర్ కాలేదు. ఇదంతా చూసుకుంటే ఎక్కడుంది ప్రాబ్లం? కహా హై ప్రాబ్లం? जब देखने गए हम लोग तो एजुकेशन पॉलिसी मेकिंग లో ప్రాబ్లం ఉంది, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ లీడ్స్ లో ప్రాబ్లం ఉంది, టీచర్ ట్రైనింగ్స్ లో ప్రాబ్లం ఉంది. ఇంకా పెద్ద ఎత్తున ఒకవేళ మనం టీచర్ ట్రైనింగ్స్ పైన కానివ్వండి, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పైన కానీ కాన్సన్ట్రేట్ చేస్తే రానున్న తరాలు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో, ఇవాళ మీరు చూస్తున్నారు దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, అమెరికా, యుఎస్, లండన్ వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుందా అండి? ఇక్కడో పెద్దపల్లిలో ఏదో గ్రామంలో సుల్తానాబాద్ లేకపోతే ఇంకెక్కడో బసానగర్ లో కూర్చొని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నెలకు ఒక 30-40 సంపాదించగలుగుతున్నాడు. ఎవరు సంపాదించగలుగుతున్నారండి? ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సర్టిఫికేషన్ చేసో లేదా మంచి కంపెనీలో ఉద్యోగం చేసే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలుగుతున్నారు. మరి వచ్చే ఇంకా తరాలలో, ఇంకా 6 ఏళ్లలో ఇంకా లక్షల మంది ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నారు. డిగ్రీ గ్రాడ్యుయేట్ ని చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వేల మంది మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేట్స్ డిగ్రీస్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఉద్యోగాలు లేవని కాదు, ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాన్ని కరెక్ట్ స్కిల్ సెట్ లో మీ దగ్గర టాలెంట్ ఉంటే కంపల్సరీగా కంపెనీ పిలిచి మిమ్మల్ని తీసుకెళ్తుంది నేను చెప్పడం జరుగుతుంది. రెండో విషయం నేను మీకు అందరికీ చెప్పదలుచుకున్నా, ఈ ఎలక్షన్ పెన్ కి రిలీజన్ ఉందా అండి? మనం జేబుకి పెట్టుకునే పెన్ కి రిలీజన్ ఉందా? ఉండదు. టీచర్ కి రిలీజన్ ఉండదా? క్లాస్ లోకి వెళ్ళిన తర్వాత మత భేదాలు ఉంటాయా? హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి చూస్తామా? చూడము. నార్మల్ గా ఒక డాక్టర్ ఆపరేషన్ థియేటర్ కి కోట్ వేసుకోవాలి అవుతుంది, అక్కడ చూస్తారా ఈమె హిందువా, ముస్లిమా, సిక్, ఇసాయి అని చూడదు. నేను ఒక 2 ఫెటర్నిటీస్ కి బిలాంగ్ అవుతాను, నేను 3, 4 అని చెప్పుకోవచ్చు. నేను ఆమెన్ మల్టీ టాస్కింగ్. ఒకటి, నేను అడ్వకేట్స్ ఫెటర్నిటీకి బిలాంగ్ అవుతాను. నా ఇవాళ బార్ అసోసియేషన్ వెళ్ళడం జరిగింది, అక్కడ అడ్వకేట్స్ తోటి అడ్వకేట్స్ అని చెప్పడం జరిగింది. నేను ఒకటే అడ్వకేట్ ని మొత్తం 4 తరాల 4 కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ లో నేనే మీ దగ్గర రావడం జరుగుతుంది. मैं अकेला ही हूँ जो एडवोकेट्स की तरह आपके सामने आके खड़ा हूँ. నేను మీలో ఒక్కరిగా నేను ఫోన్లు ఎత్తుతాను, నేను నా నంబర్ మీ అందరికి ఇస్తాను. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే తమ్ముడు నాకు ఇబ్బంది ఉంది, తమ్ముడు నాకు పని చేసి పెట్టాలి తమ్ముడు అని చెప్పి మీరు తీసుకోవాలని. ఏదో విషయం, ఎప్పుడైతే పెన్ కి రిలీజన్ లేదో, ఎప్పుడైతే ఒక టీచర్ కి రిలీజన్ లేదో, ఈ ఎలక్షన్ కి కూడా రిలీజన్ ఉంది. ఈ ఎలక్షన్ బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, టిఆర్ఎస్ ది కాదు. మీరు చూసుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా పోటీ చేయట్లేదు. ఈ రిలీజన్ ఈ ఎలక్షన్ మేధావులది పాలసీ మేకింగ్ లో, వృత్తిలో
కంపల్సరిగా కీలక నిర్ణయం పోషించేది మీరు. ఇవాళ మీరు గొంతు విప్పి ఒకవేళ మీరు గొంతు విప్పి మంచి మంది ఎన్నుకోకపోతే మీ భవిష్యత్తులో ఏం జరిగిందండి? ఇంతకు ముందు ఏం జరిగింది? లాస్ట్ 5-6 years లో మీకు ఇంతకు ముందున్న ఇప్పుడు ప్రెసెంట్ నిన్న దాకా మొన్న ఎక్స్పైర్ అవుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరు తెలుసా అండి? యువతన చూడండి ఏవో సార్ మాకు తెలియదు అంటారు. సరే పోనీలే, ఆ 6 ఏళ్ల కన్నా ముందు ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరు తెలుసా అంటే నాకు కూడా తెలియదు అని అడుగుతారు. ఎందుకు? ఉన్న వాళ్ళు పోయి కూర్చుంటున్నారు తప్ప వాళ్ళ సొంత పొట్టాలు నింపుకుంటున్నారు తప్ప ఎవరు యువత గురించి కానీ, ప్రైవేట్ సెక్టర్ గురించి కానీ, ప్రైవేట్ టీచర్స్ గురించి కానీ, అడ్వకేట్స్ గురించి కానీ ఎవరి గురించి పట్టించుకోవట్లేదు. మన సొంత డబ్బులు పోషించుకున్నామా, బ్లాక్ మనీ సంపాదించుకున్నామా అంతే తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. ఇవాళ నా దగ్గర ఏదో డబ్బు ఉంది, నా దగ్గర ఏదో బ్లాక్ మనీ ఉంది అని నేను రాలేదండి. నేను ఆల్రెడీ స్వచ్ఛందంగా 6 సంవత్సరాల నుంచి నేను ఆల్రెడీ సోషల్ సర్వీస్ చేస్తున్నాను. బ్లడ్ క్యాంప్స్ కానివ్వండి, నో టు డ్రగ్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, పిల్లలకి జాబ్స్ దాకా తీసుకెళ్ళడం కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలి అని చెప్పే సెంటర్లు కూడా మేము ఒక మనవి చేయడం జరిగింది. మీరు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్దపల్లిలో ఇంతకుముందు కలిసి ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ కరీంనగర్ బైఫర్కేషన్ కాకముందు కరీంనగర్ ఒకటే ఉందండి. ఇప్పటికీ పెద్దపల్లిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లేని పరిస్థితి ఉంది. అందుకే నేను ఏమంటున్నా, మీరు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని కౌన్సిల్ దాకా తీసుకెళ్ళగలిగితే రేపు ఇదే గవర్నమెంట్ మీ ఏదైతే ఆలోచనలు, సులక్షణలు అండ్ సొల్యూషన్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటన్నిటినీ మేము పెట్టగలుగుతామని చెప్తున్నా. ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వాలి. ఇది ఒక్కసారి మీరు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని గెలిపియాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్ అని నేను మనవి చేస్తున్నా. ఒక విషయం చూసుకుంటే ప్రైవేట్ టీచర్, ప్రైవేట్ లెక్చరర్లను చూసుకుంటే అయ్యో నేను మీ ఒక చిన్న సూచన చెప్తాను. నా దోస్తు ఉండేవాడు రాజశేఖర్ అని చెప్పి, పాపం వాడు ఇంట్లో వాడి ఇంట్లో చూసుకుంటే అమ్మనేమో వ్యవసాయం పోతుంది, నాన్ననేమో కూలి పని పోతాడు, వాడేమో పాపం డిగ్రీ ఎంతో కొంత చిన్న స్కూల్లో ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి ఆగే ముందుకెళ్ళి డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం ముందుకెళ్ళాడు. గ్రూప్ 2 ఎగ్జామ్ లో ఏమైందండి? వాడు గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 3 ఎగ్జామ్ రిజల్ట్ డిలే అయింది. రిజల్ట్ డిలే అయితే సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చాడండి. ఒక పూట అన్నం లేకుండా యువత ప్రిపేర్ అవుతుంది గ్రూప్స్ కోసము. అట్లాంటప్పుడు బీసీఏ, ఎస్సీ లో 2 జాబులు మాత్రమే చెప్పడానికి లక్షల క్యాలెండర్ ఇస్తున్నారు. కానీ మీరు మళ్ళా మిమ్మల్ని కేటగరైజ్ చేసేసి యాజ్ పర్ ది కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ మీకు ఓన్లీ 1 or 2 జాబ్స్ ఇస్తున్నాయి. అలాంటి కాకుండా మనం ఒకటే పాలసీ, 1 నేషన్ అనే నాకు నినాదమే కాకుండా ఒకవేళ ఒకటే జాబ్ క్యాలెండర్ బరావని చెప్తే అప్పుడు మన బిఎడ్ వాళ్ళు కలిసారు ఒక సభలో. అక్కడ చూసుకున్నట్లయితే वहां पर सीनियर असिस्टेंट के पोस्ट ओनली प्रमोशन पे आ रहे बच्चों को बीएड का जगह उनको डीएससी नोटिफिकेशन होने दीजिए, आप उनका रिक्रूटमेंट होने दीजिए. रिक्रूटमेंट का जो एक्सपेक्टेशन से बच्चे 2 से 3 लाख बच्चे बीएड के हैं, इनको टीचर्स नहीं आ रहे. గురుకులాలు తీసుకుంటే పెద్ద భవనాలు కట్టున్నారు కానీ పెద్ద జాబ్ క్యాలెండర్స్ రావట్లేదు. 3వ విషయం నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఈ ఎలక్షన్ లో బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఇది ఈవీఎం ఎలక్షన్ కాదు. మీరు ఈ బ్యాలెట్ పేపర్ ని ముందర పెట్టుకొని లాస్ట్ కి మేధావులు పెద్ద వెపన్ ఏంటంటే మేధావుల దగ్గర పెన్ అనేది వాట్ హ్యాస్ అప్రూవ్డ్ ఎడ్యుకేషన్ ఈస్ ద బిగ్గెస్ట్ వాట్ ఈస్ ద. అప్పుడు ఎప్పుడైతే మీరు రాయడం చేస్తారో మీ తమ్ముని గుర్తు పెట్టుకోవాలా, నంబర్ 1 అని రాయాలని నేను చెప్తున్నాను. ఎంతో విద్యార్థులు सुसाइड చేసుకునే పరిస్థితి. आज नौकरी नहीं मिलके हमारे बच्चे दुबई, सऊदी चले जा रहे हैं. वालिद और वालदा यहाँ कोविड లో చూసుకుంటే కనీసం చూసుకోలేని పరిస్థితి. बच्चे जो है ना सऊदी दुबई में जॉब्स करते हैं, यहाँ पर देखे तक वालिदैन अकेले फंड में डिप्रेशन లోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది పురుషులు చనిపోతున్నారు. కనీసం పిల్లలు అందరూ పరిస్థితి. నేను ఒకటే చెప్తున్నా, నా ఒక్కరితోనే అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయితే నేను చెప్పట్లేదు. అరచేతులు స్వర్గం నేను చూపించట్లేదు. హతేలీ జన్నత్ मैं नहीं बता रहा हूं. కానీ నేను ఒకటే చెప్పగలుగుతా, ఇక్కడ నుంచి వాయిస్ ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి అని నేను చెప్తున్నాను. నేను మీలో ఒక తమ్ముడిని అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ స్కూల్ పట్టుకొని పెద్ద యూనివర్సిటీ కట్టాల్సిన అవసరం లేదు. 54 ఏళ్ళకి 54 బ్రాంచీలు అవసరమే లేదు. 54 ఏళ్లలో ఒక 54 మందికి కనీసం ఉచిత విద్యం ఇచ్చిన, వైద్యం విద్య ఇచ్చిన నేను చాలా పెద్దోని అనుకునేటోని. ఇంకొక
ఇంకొకరిని చూసుకుంటే పెద్ద పెద్ద పబ్లికేషన్స్ ముందుకు వస్తున్నారు. ఇంకొకటి చూసుకుంటే నేను ట్రెస్మా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా పనిచేశాను. ట్రెస్మా అనేది మా అందరిది, ట్రెస్మా అనేది ఒకరిది కాదు, ఈ ట్రెస్మా అనేది అందరిది. ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్ లలో కూడా నన్ను ఎంచుకున్నట్లయితే నేను ఎలా అయితే హైదరాబాద్ లో కరీంనగర్ లో ఎలా అయితే స్కూల్స్ నిర్వహిస్తున్నానో, ఎలా అయితే అరెండి న్యూస్ పెట్టానో, రేపటికి నన్ను ఎంచుకోండి. కరెస్పాండింగ్ టీచర్లకు అందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఇంత ముందు మీరు ఎంతో మందికి ఛాన్స్ ఇచ్చారు. 15 శ్రీధర్ సార్ ఉన్నారు, ఇంకెంతో మంది మేధావులు ఉన్నారు. మీరు ఎంతో మందికి ఛాన్స్ ఇచ్చారు. ఈ తమ్ముడికి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. భుజం పైన చేసుకొని అన్నా ఈ పని చేసి పెట్టు ఇవాళ నా కోసం అని మీరు చెప్పగలుగుతారు. నేను మనవిస్తున్నాను. हमारी लड़कियों को देखने को भाभी बहनें हमारी उसको देखने जो गवर्नमेंट जॉब्स कर रहे, सुबह में जाके रोड पे करना पड़ता, वहां पर बस भी टाइम पर नहीं आती. అక్కడ కనీసం పాపం కోసం రిప్రజెంటేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ విచ్ ఆర్ ఇన్సైడ్ కనీసం మరి వెళ్ళే పరిస్థితి లేదు. దే డోంట్ హావ్ ఎ ప్రాపర్ వే టు ట్రావెల్. ఓకే, గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి, హెచ్ఆర్ఏ ఉంది, అక్కడ హౌసింగ్ రేట్ అలవెన్సెస్ ఇస్తున్నామని అనుకుంటే కనీసం రోడ్ లో ఉన్న పరిస్థితి గ్రాడ్యుయేట్స్. నేను ఒకటే చేస్తున్నా, హాఫ్ లో యూ టేక్ అ ప్రైవేట్ బిజినెస్, యూ టేక్ అ గవర్నమెంట్ బిజినెస్. Everywhere there is a graduate. Everywhere there is a graduate. Every industry there is a graduate. Graduate లేని అసలు ఓల్డ్ లేదు, తెలంగాణ లేదు, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ లో గ్రాడ్యుయేట్స్ డెవలప్మెంట్ లేదు. గ్రాడ్యుయేట్స్ ఉంటేనే డెవలప్మెంట్ ఉంది.